హలో ఫ్రెండ్స్, ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ చూసేద్దాం, వచ్చేయండి. మొదటిగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోనే ఒక 150 గ్రామ్స్ వరకు జీడిపప్పు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోండి. అందులోనే ఒక 100 గ్రామ్స్ వరకు బాదం పప్పు వేసుకొని వేయించుకొని తీసుకోండి. అలాగే ఇప్పుడు అందులోనే ఒక 100 గ్రామ్స్ వరకు పిస్తా పప్పు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే మళ్ళీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు వాల్నట్స్ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు అందులోనే ఒక 50 గ్రామ్స్ వరకు పంప్కిన్ సీడ్స్ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 50 గ్రామ్స్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకొని తీసుకోండి. అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు వాటర్ మిలాన్ సీడ్స్ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఇప్పుడు ఒక 25 గ్రామ్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్, అలాగే ఒక 25 గ్రామ్స్ వరకు చియా సీడ్స్ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా వేపుకోండి, లేదంటే మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. లడ్డు టేస్ట్ బాగోదు. అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక 25 గ్రామ్స్ వరకు నువ్వులు, అలాగే ఒక 35 గ్రామ్స్ వరకు కొబ్బరి పొడి లేదా కొబ్బరి తురిమి తీసుకోండి. నేనైతే తురిమి తీసుకున్నాను. నువ్వులు మాత్రం మరీ బ్లాక్ షేడ్ వచ్చేస్తే లడ్డు అనేది చేదొచ్చేస్తుంది, జాగ్రత్తగా చూసుకొని వేపుకోండి. కొబ్బరి కూడా మరీ బ్లాక్ వచ్చేస్తే టేస్ట్ అనేది బాగోదండి, జాగ్రత్త చూసుకొని వేపుకోండి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 500 గ్రామ్స్ వరకు డేట్స్ తీసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనం వేసినప్పుడు పేస్ట్ అనేది బాగా గట్టిగా ఉంటుంది, నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం జారుగా అనిపిస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్లో మొత్తం మిక్స్ చేసేసి లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. చిన్నపిల్లలకి అయితే చాలామంది డ్రై ఫ్రూట్స్ అసలు తినరు, అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మనం ఇందులో షుగర్ కూడా ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీ అండి. మరి త్వరగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.